నమస్తే స్వామి. జూబ్లీస్ 11 ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి అసలు? ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ 2 సార్లు గెలిపించి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే తెలంగాణ చేశారన్నారు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారని చెప్తున్నారు కదా. ఏం చేశారు? బంగారు తెలంగాణ అప్పుల పాలు చేశాడు. అదేనా బంగారు తెలంగాణ అంటే? బంగారు తెలంగాణ అంటే అదేనా? నిజంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులకు ఎక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చారు? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు. కుటుంబ పాలన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో. ఎక్కడ ఎవరికి న్యాయం జరగల. ఇవన్నీ చేతగాని హామీలన్నీ ఇచ్చి వాటిని వాళ్ళు అమలు చేయటం కోసం అనేక రకాలుగా వేల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని అప్పులు పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. డెవలప్ చేయాలంటే అప్పులు చేయాలి కదా. డెవలప్ చేయాలంటే హైదరాబాద్ ఎందుకు చేయాలా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అప్పులు చేస్తాడా? అందుకని స్కీమ్లు పథకాలు ఏమి ఇవ్వలేకపోతున్నారు అంటారా? అంటూ ఉన్నారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? ఇవాళ మన ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళినా, లేకపోతే మన పిల్లలు కాలేజీకి వెళ్తే ఉచిత బస్సు ఇవాళ మన కుటుంబానికి అందుతుందిగా. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేనిది రేషన్ కార్డు తీసుకొని వెళ్తే సన్న బియ్యం వస్తున్నాయి. ఆ సన్న బియ్యం ఇవాళ మేము 60-70 రూపాయలు పెట్టి కొనే బదులు ఆ బియ్యంతోనే కదా భోంచేస్తున్నాం. మరి మేలు ఎందుకు జరగలేదు? అదే విధంగా నెలవారీకి వచ్చేసరికి ఇంతకు ముందు విద్యుత్ భారాలు భారంగా ఉండేవి, చాలా భారంగా ఉండేవి. మరి ఇవాళ ఉచిత విద్యుత్ మాకు ఇస్తున్నారు కదా. మాకు న్యాయమే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అన్యాయం జరిగిందని మీరు ఎలా ప్రశ్నిస్తున్నారో అర్థం కావట్లేదు. న్యాయం జరిగింది మాకు, వాస్తవం ఇది. ఇంకా న్యాయం అంటే ఇంకెన్ని రకాలుగా చేయాలా న్యాయం? ఓకే, నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎగ్జిట్ పోల్స్ కూడా కొంచెం పోలింగ్ లో కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ కొన్నట్టు చూపిస్తున్నారు. తర్వాత 36% నవీన్ యాదవ్ కి, తర్వాత 56 బీఆర్ఎస్ కున్నట్టుగా చూపిస్తున్నారు కదా. మరి ఎగ్జిట్ పోల్స్ అనేవి అమ్ముడు పోయాయండి. అవి ప్రతిపక్ష పార్టీలకి అమ్ముడు పోవటం కోసం ఎగ్జిట్ పోల్స్. వాస్తవంగా ఇవాళ ఏ పార్టీలో లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ 2nd పొజిషన్ లో ఉన్నాడు ఒకప్పుడు. మరి అందరూ అంటున్నారు రౌడీ షీటర్ అని అదే అని. మరి 2nd పొజిషన్ కి ఎలా వచ్చాడండి? ఒక రౌడీ షీటర్ అయితే రౌడీ షీటర్ గా ఆయన ఎవరిని మర్డర్ చేశాడు, ఎవరి భూముల్ని కబ్జా చేశాడు చూపిమనండి. కావాలని ఎదుగుతున్న మనిషిపై కావాలని వారు కక్షపూరితంగా కేసులు పెట్టి వారి మీద ఆ ముద్ర వేశారు. అంతే తప్ప శ్రీశైలం అన్న కుటుంబం అంటేనే ఇక్కడ ప్రజల్లో ఉండేది. అంటే మాజీ ముఖ్యమంత్రి అన్నారు కదా, రౌడీ నాయకులు కావాలా ప్రజా నాయకులు కావాలా అన్నారు కదా. ఎవరిని గెలిపిస్తారని అడగడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం వస్తే ఎన్నైనా మాట్లాడతారు. ఒక మంచి వ్యక్తిని కూడా రౌడీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా తప్ప ఇక్కడ ఇసుపుగూడ డివిజన్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, బోరబండ డివిజన్ కావచ్చు, వెంగళరావు నగర్ డివిజన్ కావచ్చు, ఈ డివిజన్లలో అన్నా అంటే నేనున్నానని ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా నిలబడేది శ్రీశైలం అన్న కుటుంబం. వాస్తవం చెప్పాలంటే మేము ఉదాహరణగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడటానికి శ్రీశైలం అన్న కుటుంబం ఎంతో సహకారం ఉంది మొదటి నుంచి. మాకు అప్పుల్లో చెన్నై నుంచి కార్మికుడు పనిచేయడానికి వచ్చేవాళ్ళు. అన్న మరి ఇక్కడ మేము యూనియన్లు పెట్టుకున్నాం అన్న, మరి మేము ఎలాగా ఇక్కడ బతకాలంటే తమ్ముడు నేనున్నా, యూనియన్ పెట్టుకోండి, మన కోసం 10 మందిని బతికిద్దాం అని చెప్పి ఆ రోజు నుంచి 1989 నుంచి నేను 1989 లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీశైలం అన్న సినిమా ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ గా ఉన్నాడు. అదే విధంగా మైనార్టీ సోదరులకు రంజాన్ వచ్చిందంటే ఏదో ఒక వాళ్ళకి గిఫ్ట్లు అందిస్తూ వాళ్ళ కుటుంబానికి చేతను అందిస్తాడు. ఇక్కడ శ్రీశైలం అన్న వారి కుటుంబం గాని, నవీన్ అన్న అంటే మా యొక్క కుటుంబ సభ్యుడు. నేను మాల్లో ఉండి వాస్తవం చెప్తున్నా, నవీన్ అన్న అంటే మా కుటుంబ సభ్యుడు. మా కుటుంబ సభ్యుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది మేము మా యొక్క బాధ్యతగా మేము ముందుకెళ్తున్నాం తప్ప మా వెనక ఎవరు ప్రోత్సాహం లేదు, లేకపోతే ఇంకొక ఆలోచనే లేదు మాకు. రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కృష్ణానగర్ కి సంబంధించిన వాస్తువులందరికీ కొంచెం హాస్పిటల్స్, కాలేజీ మీకు కావాల్సిన అన్ని ఇస్తా అని చెప్పారు. వేతనాల్లో లాభాలు వచ్చిన వేతనాల్లో 20% మీకు ఇవ్వాలని చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నిటి మేము చెప్పడం గల కారణాలు ఏంటి? జూబ్లీస్ ఎన్నికలు గెలవాలని ఇలాంటి చెప్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా జరిగే అవకాశం ఉందా? కృష్ణానగర్ లో 3 ఎకరాల్లో కట్టే అవకాశం ఉందంటారా? హాస్పిటల్ కానీ ఈ స్కూల్స్ కట్టే అవకాశం ఉందా? సినిమా ఇండస్ట్రీ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశంగా కూడా చూస్తే సినిమా వాళ్ళతో ముఖాముఖిగా చర్చించింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిండు,
సాధక బాధలు తెలుసు వారికి, సాధక బాధలు తెలుసు. అసలు ఇక్కడ ఎలక్షన్ ఉంటదా ఉండదా అన్న ముందే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. వారిని పోయి కలవటం జరిగింది. మాకు న్యాయం చేస్తామని చెప్పారు. వారు ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగా మాకు న్యాయం చేయడానికి వారు ముందున్నారు. ఒక్కటే కాదండి, చాలా సమస్యల్ని ఈ రోజు పరిష్కరిస్తాం అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఎక్కడి నుంచో దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కడుపు పట్టుకొని హైదరాబాద్ వచ్చాం. ఆ రోజు ఒకానొక టైంలో కాంగ్రెస్ లో ఉన్న పీజేఆర్ గారు కూడా మాకు హెల్ప్ చేశారు. అదే విధంగా పీజేఆర్ గారు పక్కనే ఉన్న శ్రీశైలం అన్న కూడా మాకు హెల్ప్ చేశాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. ఇవాళ మాకు వాస్తవంగా మేమందరం అద్దెలలో ఉండే వాళ్ళం ఎక్కువ శాతంలో ఉన్నాం. ఏదో కొంతమందికి మాత్రం చిత్రపూర్ కాలనీలో ఉంటే కొంతమంది ఇంకా అద్దెలలో ఉన్నారు. చిత్రపూర్ కాలనీలో ఇల్లు తీసుకోలేని వాళ్ళు, డబ్బులు కట్టుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు పేదరికంగా. వాళ్ళకి ఏం కావాలి? పిల్లలకి చదువు. ఇవాళ ప్రథమంగా చదువు చాలా ఇవాళ డబ్బుతో కూడుకుంది. ఆ చదువు కోసం మాకు ప్రత్యేకంగా వారు స్కూళ్ళు కట్టిస్తామంటాం. చాలా మాకు అభినందించదగ్గ విషయం, మా అందరికి ఉపయోగపడేది. అదే విధంగా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసిన తర్వాత వారికి సదుపాయాలు, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి మాకు? అదే విధంగా మా యొక్క హాస్పిటల్స్ ఇప్పుడే 10 నిమిషాల క్రితం మా యొక్క సభ్యుడు ఆల్రెడీ 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. వారి గురించి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడే పొన్నం ప్రభాకర్ అన్న 5 లక్షల బిల్ అయిందంటే ఎమ్మటే ఎవరో చారి గారితో ఎవరితోనో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ ఆ యొక్క సభ్యుడికి హాస్పిటల్ పంపించారు, సాయి కృష్ణ హాస్పిటల్ కి. మరి ఇంతకంటే మాకు ఇంకేం కావాలండి? ఏ నాయకుడు చేస్తాడు ఇలా? అందరు కబుర్లు చెప్పేవాళ్ళే, కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, కబుర్లు చెప్పేవాళ్ళే. పని చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు మా నాయకుడు మా నవీన్ అన్న మాట మీద నిలబడే వ్యక్తులు వీళ్ళు. వారు మాట కోసం ఎంత దూరమైనా పోరాడతారు. ఇది వాస్తవంగా చెప్తున్నాం. వారు ఏ పార్టీలో లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తేనే సెకండ్ పొజిషన్ కి వచ్చారు. మరి ఇవాళ అవుట్ అండ్ అవుట్ గా ఇవాళ వారు రంగంలో దిగారంటే ఇవాళ వాస్తవంగా చెప్పకూడదు, కానీ వారు గెలిపించుకొని వారిని మేము సభలో కూర్చోబెట్టుకునే బాధ్యత మాది. ఎందుకంటే మాకు కుటుంబ సభ్యుడు. అన్న అంటే నేనున్నానని 10 మంది కోసం వచ్చేవాడు. నిత్యం ఇక్కడ పచ్చ కళ్యాణం లాగా ఉంటది. ఇక్కడ వస్తే భోజనం పెట్టి పంపిస్తారు. ఏంటి నీ బాధ ఏంటని తెలుసుకొని మా జేబులో డబ్బులునే వెళ్ళవని చెప్పి 500 కోసం వచ్చిన వాడికైనా మినిమం 200 జేబులో పెట్టి పంపిస్తారు. అంతేగాని ఈ కుటుంబం గురించి చెడుగా చెప్పటం. అదే విధంగా ముఖ్యంగా చెప్తున్నా, ఒక బీసీ నాయకుడికి ఇక్కడ టికెట్ ఇచ్చారని చెప్పి కొంచెం అగ్రవర్ణాలు కొంచెం వేరే విషయంగా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ బీసీ శాతం ఎక్కువ ఉన్నారు, సినిమా కార్మికులు ఉన్నారు, అదే విధంగా పేద కార్మికులు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ అంటే పేరుకే జూబ్లీహిల్స్, కానీ ఇక్కడ మొత్తం మాస్ ఓట్లు. ఎర్రగడ్డ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, ఈసూఫ్గూడ కావచ్చు, ఇక్కడ వెంగళరావు నగర్ కావచ్చు, రైమత్ నగర్ డివిజన్ కావచ్చు, ఇక్కడ నిత్యం పని చేసుకునే కార్మికులు ఉన్నారు, అనేక రకాలుగా పేద కార్మికులు. మరి ఇలాంటి వారికి ఎప్పటికీ అన్న తోడుగా ఉంటాడని భావిస్తున్నాం. మా ఓటు కాంగ్రెస్ కి హస్తం గుర్తుకు ఓటేసి నవీన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.